గురూజీ, మరి అమ్మవారికి రెండో రోజు ఏ ప్రసాదం చేసి పెట్టాలి? ఇది రెండో రోజు మనం చేసే చాలా విశేషమైన ప్రసాదం. అమ్మవారికి చాలా ఇష్టమైనది. దీన్ని నూనెతో వాడతామన్నమాట. నూనెతో ఈ ఒక్క కాళికాదేవికి నువ్వుల నూనెతో చేసిన ప్రసాదం అంటే చాలా ఇష్టం. అంటే నువ్వుల నూనె దీనికి వాడడం చాలా మంచిది. దీనికి కావాల్సిన వస్తువులు 1 కప్పు బియ్యము, చిన్నగా, మీరు ఎక్కువ చేసే అవసరం లేదు, చిన్నగా చేసుకో. 1 కప్పు బియ్యము, తర్వాత విశేషంగా 1 కప్పు గోధుమ పిండి, తర్వాత 2 కప్పులు బెల్లం, తర్వాత నూనె. దీన్ని విశేషంగా మనము ఏం చేయాలంటే 4 అవర్లు నానబెట్టాలి. బియ్యం అంతే నానబెట్టి బాగా రుబ్బుకోవాలి. రుబ్బుకొని దాన్ని బయటికి తీసి, బెల్లము వేసి రుబ్బేయచ్చు, అందులో ప్రాబ్లం లేదు. బయటికి తీసి అందులోకి మనం చక్కగా గోధుమ పిండి వేయాలి. అలాగే దాంట్లోకి గోధుమ పిండి వేసేయాలి. తర్వాత ఇవన్నీ బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని దాన్ని ఎలా చేసుకోవాలంటే, మనం ఇడ్లీకి వేస్తాం చూడండి, గట్టిగా అలా వేసుకొని నూనెని బాగా కాంచుకొని ఒక సౌట్లో తీసుకొని ఆ నూనెలోకి వదలాలి. అలాగే అది వదిలితే రౌండ్గా ఆ నూనెలోకి పడుతుంది, వేడిగా నూనెలో. అప్పుడు ఆ నూనె బాగా కాయిన తర్వాత అలా అయితే అది బొడ్డుగా ఇలా ఊదుకుంటుంది. బాగా మనం అంటే ఇవి చేస్తాను చూడండి, ఈ బోండాలు ఏదేదో చేస్తారు కదా, అలా దాన్ని కలుపుకొని దాన్ని క్లీన్గా నూనెలోకి వదలాలన్నమాట. అలా చేసి అది బొడ్డుగా అవుతుంది. దాంట్లోకి మనం చేసేటప్పుడు ఒక చిటిక ఉప్పు కూడా వేసుకోవచ్చు, అంటే కలిపేటప్పుడు ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఇలా చేసి దాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. చూడండి, ఇక్కడ ఏమేమి ఉంటుందంటే బెల్లము, బియ్యము, గోధుమ పిండ, కాస్త చిటిక ఉప్పు, ఇంతే. తర్వాత దీన్ని అందరూ తినచ్చు. షుగర్ పేషెంట్లు తినకూడదని ఏం లేదు, ఎందుకంటే అది బెల్లంతో చేసినది కదా. చక్కగా తినండి, దేవుడి పేర్లు. షుగర్ రాదు, బెల్లం కదా, అందుకు రాదు. అది మంచి బెల్లం అయితే రాదు. ఇప్పుడు ఎలాంటి బెల్లలో నాకు తెలీదు, ఎలా చేస్తారని. శుద్ధమైన బెల్లంతో చేస్తే షుగర్ రాదు అని చెప్తూ ఉంటారు. డాక్టర్స్ కూడా సజెషన్ చేస్తారు, అంటే బెల్లము సేవిస్తే ఇది రాదు అని. అందువలన బెల్లంతో చేసిన ఈ ఒక ప్రసాదం ద్వితీయ రోజు అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం. దీన్ని చక్కగా అమ్మవారికి నైవేద్యం చేసి సమర్పించి, తర్వాత ఇంట్లో ఉన్నవారికి లేదా ఇంటికి వచ్చేవారికి ఆ ప్రసాదాన్ని పంచిపెట్టాలి. ఇలా చేయడం వల్ల చాలా విశేషం. అది గట్టిగా అయ్యి కొంచెము ఏం చేస్తారంటే, అది దాన్ని చెప్పడానికి ఎలా ఉంటుందో తెలీదు. అది చేస్తేనే అర్థమవుతుంది. అర్థమైంది కదా, చేస్తేనే అర్థమవుతుంది. అంటే ఇది చాలా విశేషంగా బాగుంటుంది అన్నమాట. చాలా అద్భుతమైన రుచిగాను ఉంటుంది, అమ్మవారికి చాలా ప్రియమైనది. దీన్ని చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు. అయితే ఇక్కడ నూనె ఇంతకుముందు ఏదైనా కాంచింటారు చూడండి, నువ్వుల నూనె తెచ్చి ఏదైనా అందులో గారెలో ఇంకోటో ఏదో మీరు ఏదో చేసింటారు ఇంట్లో, అలాంటి నూనెలు వాడకూడదు. గురూజీ, మరి భరణి నక్షత్రం వాళ్ళు ఏ శ్లోకాల్ని పఠించాలి? భరణి నక్షత్రం వాళ్ళు లీ లు లేలో, అర్థమైంది కదా, లీ లు లేలో ఏ పాదంలో అంటే 1వ పాదం, 2వ పాదం, 3, 4వ పాదం, మొదటి పాదంలో జన్మించిన వారు. స్వయముద్భవ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వానః. చూడండి, ఈ శ్లోకం ప్రారంభం చేయాలి. స్వయంభూద్భవ నుంచి ప్రారంభించి, తర్వాత అనాది నిధనో దాతో విధాతో దాతరుత్తమః అంటే స్వయంభూ శంభురాదిత్య నుంచి స్టార్ట్ చేసి దాతురుత్తమకి ఎండ్ చేయాలన్నమాట. ఈ శ్లోకాన్ని రోజుకి 11 సార్లు మీరు జపం చేసుకుంటే చాలు. జీవితంలో ఏ మంత్రం, తంత్రం, యంత్రం ఏమి వద్దు. దీన్ని అన్నకార్లైనా చేసుకోండి, లేదా 1000 సార్లు, 10,000 సార్లు, 1,00,000 సార్లైనా జపం చేయండి. మీరు ఈ శ్లోకాన్ని ఒకటి రోజు చదువుకుంటూ ఉంటే ఇక బ్రహ్మ అంటే ఆనందం, పరబ్రహ్మ స్వరూపణం, ఆ ఆనందాన్ని మీరే అనుభవిస్తారు. తర్వాత ద్వితీయ పాదములు అప్రమేయో ఋషికేశో పద్మనాభం మరప్రభో అంటాం కదా, అక్కడి నుంచి అప్రమేయో ఋషికేశో నుంచి ప్రారంభించి, తర్వాత స్థవిరోధ్రువకి ఎండ్ చేయాలన్నమాట. అక్కడి దాకా చదువుకోవాలి. దాన్ని చక్కగా 2వ పాదం వాళ్ళు చదువుకోవచ్చు. ఇక 3వ పాదము అగ్రహ్యో శాశ్వత కృష్ణత నుంచి స్టార్ట్ చేసి, తర్వాత
మగ్ మగ్నలం పరం, మగ్నలం పరమం అక్కడికి ఎండ్ చేయాలన్నమాట. అక్కడ ఎండ్ చేస్తే ఆ శ్లోకాన్ని మీరు ఎన్నిసార్లైనా చదువుకోండి. తర్వాత ఈ 4వ శ్లోకం అంటే ఈ భరణీ నక్షత్రంలో ఉన్న 4వ పాదంలో ఉన్నవారు ఈశాన, చూడండి, ఈశాన ప్రాణద, ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి అని ఉంటుంది. అంటే ఈశాన ప్రాణద అక్కడి నుంచి స్టార్ట్ చేసి హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన అంటే మాధవో మధుసూదనకి ఎండ్ చేయాలన్నమాట. ఇలా కరెక్ట్గా ఈ శ్లోకాన్ని 4వ పాదం వాళ్ళు చదువుకోవాలి. అర్థమైంది కదా. అంటే భరణీ నక్షత్రం 1వ పాదం చాలా మంచిగా ఉంది. స్వయముద్భవ శంభురాదిత్య, స్వయముద్భవ శంభురాదిత్య నుంచి స్టార్ట్ చేసి ధాతురుత్తమకి ఎండ్ 1వ పాదం. అప్రమేయో ఋషికేశం నుంచి స్టార్ట్ చేసి స్థవిరోధ్రువకి ఎండ్ అన్నమాట 2వ పాదములు. 3వ పాదములు అగ్రహయోహో నుంచి స్టార్ట్ చేసి మంగళం పరంకి ఎండ్ చేయాలన్నమాట. తర్వాత ఈ ఒక ఈశాన అంటే ఈశాన ప్రాణదాత, ఈశాన ప్రాణ స్టార్ట్ చేసి మధుసూదనకి ఎండ్ చేయాలన్నమాట. మధుసూదన ఇది 4 పాదాలకి 4 శ్లోకాలు. నేను చెప్తున్నాను కదా, నిజంగా ఈ ఒక శ్లోకాలు మీరు ఈ ఒక నక్షత్రంలో జన్మించిన వారు ఏ పాదము అని ఒకటి తెలుసుకొని ఆ పాదంలో వచ్చేవారు దాన్ని ప్రార్థిస్తే చాలు. తర్వాత నిజంగా అది ఆ ఆనందానికి అంతం అనేది ఉండదు. మీరు ఏదైనా ఒక సంకల్పం చేసుకోండి. నా భర్త ఇలాంటి ఏదో ఒక వ్యసనాల్లో మునిగిపోయాడు, పరస్త్రీ వ్యామోహంతో ఉన్నారు, లేదా ఇంకోటి ఏదో ఉంది, మా ఇద్దరిలో ఏదో గొడవలు జరుగుతుంది, మా కుటుంబం చదురంగం అయిపోయింది, ఇలా ఏదో ఒకటి ఉంటుంది. ఇవన్నీ మనం అనుకోంది జరగాలి అని రోజు ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు మీరు వేరే ఇంకేమొద్దు, దేవుడి దగ్గర దీపం వచ్చేది ఇది ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ నోట్లో మారు మూగుతూ ఉండాలి ఎప్పుడు. అలా జపాలు తపాలు మీరేం చేసినా ఈ శ్లోకాన్ని ఒకటి పట్టుకొని గట్టిగా చేస్తూ ఉండండి. చూడండి మీ జీవితంలో ఎంత మార్పు వస్తుంది. ఎందుకంటే దీన్ని నేను స్వయంగా అనుభవించాను ఒకటి. రెండోది అంతేకాకుండా వేరే వాళ్ళు కొద్దిగా వచ్చి నా దగ్గర చెప్పారు, వాళ్ళకి నడిచిన అనుభవం ఇంతకుముందు మీకు తెలియచేశాను. అర్థమైంది కదా. అంత ఒక చైతన్య శక్తి ఈ శ్లోకాలకు ఉన్నాయి. అర్థమైంది కదా. ఇక నేను వెళ్ళొచ్చే టైం అయింది. ఇక ఈరోజు మీరు మనమందరూ కూడా ఎదురు చూస్తున్నది యోగక్షేమము. ఈరోజు గురు శుక్ర యోగంతో ప్రారంభమైంది. చాలా విశేషం. పుబ్బా నక్షత్రం చతుర్దశి ఈరోజు చాలా మంచి రోజు, మంచిగా ఉంటుంది. అంతేకాకుండా గురువారం కలిసి వచ్చింది. కానీ ఈరోజు విశేషంగా మనకి గురుశాపం ఏదైనా ఉంటే, గురుశాపం అంటే చాలామందికి దుస్థాన్లో గురువు ఉంటారు. గురుబలం దుస్థాన్లో ఉంటే వాళ్ళకి గురువు అంటే లక్ అనేది లేకుండా ఉంటుందన్నమాట. అలా లక్ అనేది మీకు రావాలంటే ఈరోజు సాయంత్రం చక్కగా ఇంట్లో ఏదైనా గురు విగ్రహం కానీ, గురు దత్తాత్రేయ, దక్షిణామూర్తి, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, తర్వాత మనకి ఏది ఉంటే అది గురు ఫోటోనో, గురువుది ఒక పూజ గదియో, పూజ ఫోటోనో ఇలాంటిది ఏదైనా ఒకటి ఆ గురువు ముందు దాన్ని చక్కగా ఆ గురువుని అలంకరించి, అంటే పుష్పాలతో అలంకరించి యథాశక్తి పూజ చేసి గురుపాదుక స్తోత్రం పఠించి నానబెట్టిన శనగలు నైవేద్యం చేయాలి. తర్వాత ఇంట్లో ఎవరైనా పెద్దవారు, వయసైన వారు ఉంటే వాళ్ళకి ఆ శనగలు వాళ్ళ చేతిలో 4 పెట్టి వాళ్ళ కాళ్ళ నమస్కారం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బ్రహ్మహత్య దోషం పోతుంది. బ్రహ్మపాతకం అంటాం కదా, అలాంటి బ్రహ్మహత్య దోషం దూరం అవుతుంది. అద్భుతమైన యోగక్షేమం చక్కగా చేయండి. బ్రహ్మహత్య దోషం దూరం అవుతుంది. గురుబలం పొంది అదృష్టం కలిసి రావడానికి ఈరోజు గురుదైవాన్ని పూజించాలి. సాయంత్రం గురుదైవాన్ని యథాశక్తి పూజించి నానబెట్టిన శనగలు నైవేద్యం పెట్టాలి. ఆ ప్రసాదాన్ని ఇంట్లో పెద్దవారికి పెట్టి పాదాలకు నమస్కారం చేసుకోవాలి.